ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ గేమ్స్ పెట్టట్లేదు అని మనం అందరం అనుకున్నాము. సరే, ఫిజికల్ గేమ్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఎందుకు? కళ్యాణ్కి ఒక రూల్, డెమోన్కి ఒక రూల్, అంతకు మునుపు కెప్టెన్సీ టాస్క్లు ఆడిన వాళ్ళకి ఒక రూల్, సంచాలకుగా కూడా సంచాలకుగా వ్యవహరించిన తనూజ చేసిన పని ఏంటి, అసలు బిగ్ బాస్ చేసిన పని ఏంటి, మొత్తం మనం మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే అక్కడ డెమాన్ పవన్ ఇక్కడ ఎవరెవరు తప్పు ఉందంటే, ఫస్ట్ బేసికలీ డెమాన్ పవన్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడ పెట్టడానికి కింద పడిపోతున్నాడు, వెనకాల పడుకుంటున్నాడు, నా వల్ల కావట్లేదు, విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు, పడుకుంటున్నాడు. అంటే పెట్టు 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 అని అందరూ అరుస్తున్నారు. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు ప్లే. వాళ్ళందరికీ కూడా అటు డెమాన్ కానీ ఇటు కళ్యాణ్ కానీ ఆడాలి 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 అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం డెమాన్ పవన్ స్ట్రాంగ్, తనకేం కాదు అన్న ఒక పాయింట్లో ఉండిపోయారు. కానీ తనకి సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా చూడండి, మనకి ఒక రకమైన హెడేకో లేదా స్టమక్ పెయిన్ వచ్చిందనుకోండి, మనం కొంతవరకు దాన్ని భరించగలం. ఇంకొంతసేపు అయితే ఇంకొంతసేపు అయితే భరించగలం. కానీ ఒక స్టేజ్లో అది అన్‌కంట్రోల్డ్‌గా వెళ్తే ఎంతటి వాడైనా, చెట్టంత మనిషి అయినా, పహిల్వాన్ లాంటి ఒళ్ళున్నా కూడా అక్కడ డౌన్ అయిపోతాడు. ఎందుకని? ఒక పెద్ద శరీరాన్ని ఒక చిన్న పాము కాటు కాటేస్తే పామే కదా అనుకోవచ్చు. కానీ నరాల్లో విషం ఎక్కిద్దనమాట. సో, అక్కడ తన పెయిన్ అనేది చాలా దారుణంగా ఉందని తను చెప్తున్నాడు. నేను చేయలేకపోతున్నాను అప్పా నా పెయిన్. అలాంటప్పుడు అక్కడ బిగ్ బాస్ ఎందుకని పాజ్ చెప్పలేదు? భరణి గారికి అప్పుడు హర్ట్ అయినప్పుడు ఆయన పాజ్ చెప్పారు కదా! మరి ఇక్కడ ఎందుకు పాజ్ చెప్పలేదు? నేననేదేంటంటే, ఇక్కడ కళ్యాణ్ గెలవనివ్వచ్చు, డెమాన్ గెలవనివ్వచ్చు, ఏదైనా జరగొచ్చు. నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ బేసిక్ పాయింట్, అసలు కళ్యాణ్ ఈ వారం కెప్టెన్ అయ్యినా అవ్వకపోయినా నామినేషన్స్‌లోకి రావాలని జెప్పేసి అంటున్నారు. మరోవైపు డెమాన్ పవన్‌కి టాప్ 5కి వెళ్ళే ఇది కూడా ఉందా? లేదా? అన్న కన్‌ఫ్యూజన్‌లో, ఎందుకంటే తను ఇప్పుడు రిలీజ్ జోన్‌లోకి వచ్చాడు కాబట్టి తనకి కెప్టెన్సీ అవసరం అంటున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా చాలా జెన్యూన్. ఎందుకో చెప్తా వినండి. కళ్యాణ్ నామినేషన్స్‌లోకి తీసుకురండి. కళ్యాణ్ బదులు డెమాన్‌ని కెప్టెన్ చేసినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మా వాడికి ఎంత ఓటింగ్ ఉంది, మేము సత్తా చూపిస్తాం అనేసి అంటున్నారు. చాలామంది అంటున్నారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ టాస్క్‌ని అక్కడితో పాజ్ చేసి, ఓకే, అప్పటి వరకు ఎంతయింది? ఎంత ఎక్కువయింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఒక 4 రోడ్లేసేసాడనుకోండి. రోడ్‌లో 4 ప్యాచ్‌లేసాడు. డెమాన్ 3 ఏసాడు. సో, కళ్యాణే విన్నర్ అనుకోవచ్చు. లేదు, ఈ టాస్క్ రద్దయింది అనుకుంటే ఇద్దరికి ఇచ్చేయొచ్చు కదా లాస్ట్ కెప్టెన్. ఇప్పుడు మరి సుమన్ శెట్టికిను, గౌరవ్‌కి అలాగే షేరింగ్ కెప్టెన్ ఇచ్చారు కదా! లాస్ట్ కెప్టెన్ అందరికి గుర్తుండిపోయేలాగా ఆడాలి, ఆడాలి, ఆడాలి అన్నప్పుడు గుర్తుండిపోయేలాగా ఒక సంచలన తీర్పు తీసుకొని ఈవెన్ డెమాన్‌కిను, కళ్యాణ్‌కి పెట్టి, ఓకే, మీకు అర్థమవుతుందా? డెమాన్‌కి, కళ్యాణ్‌కి షేరింగ్ కెప్టెన్సీ పెట్టి, ఆ తర్వాత కావాలనుకుంటే నామినేషన్స్ రోజున ఇమ్యూనిటీ ఎవరికి రావాలనేది మళ్ళీ ఫైట్ పెట్టొచ్చు కదా! ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా అలా జరిగిపోవడం లేదు కదా! కొత్తగా కూడా జరగొచ్చు కదా! ఇక్కడ కెప్టెన్సీ అనేది ఎలా అంటే ఇమ్యూనిటీతో పాటు వాళ్ళు అదొక లాస్ట్ కెప్టెన్‌గా ఒక చిన్న ఎమోషన్ కూడా ఫీల్ అవుతున్నారక్కడ. ఫీల్ అవ్వబట్టే కళ్యాణ్ వాళ్ళ మదర్ అడిగారని చెప్పేసి కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇక్కడ డెమాన్ పవన్ అంతలాగా నేను తట్టుకోలేకపోతున్నా అంటే, అటు సంచాలకుగా ఉన్న తనుజ కూడా పాజ్ అని చెప్పి అక్కడ నువ్వు ఆడగలవా? కంటిన్యూ చేయగలవా? అని ఒకటికి 2 సార్లు అడిగి, నేను చేయలేకపోతున్నానంటే తనని మెడికల్ రూమ్‌కి పంపించాలి గానీ, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఇది ఇంకా రోడ్ సరిగ్గా అవ్వలేదు, ఇది గుంటలా ఉంది అంటున్నారు. కనీసం ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోలేనంత దీన స్థితిలో ఉన్నారు. అప్పటికి ఇమాన్యుల్ వచ్చి నడుముని అలా మసాజ్ చేస్తున్నాడు, నొక్కుతున్నాడు. ఈలోపు దివ్య వచ్చి ఏదో స్ప్రే కొడుతుంది. ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. అయినప్పటికీ అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ బిగ్ బాస్ కూడా అట్‌లీస్ట్ టాస్క్‌ని పాజ్‌లో పెట్టండని కూడా అనలా. ఫ్రెండ్స్, వీళ్ళందరికన్నా కళ్యాణ్ జెన్యూన్ అనిపించాడు ఫ్రెండ్స్. ఎందుకో చెప్పమంటారా? అలా పడిపోయి ఉన్నాడు డెమాన్. అప్పటికయిపోయింది కళ్యాణ్‌ది. అయిపోతే వెళ్లి కూర్చున్నాడు. ఆ గట్టు మీద కూర్చున్నాడు. కూర్చొని పాపం ఏడుస్తున్నాడనమాట. అంటే డెమాన్‌కలా అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తున్నాడు. తర్వాత డెమాన్, మీరు వీడియో చూడండి, సైగ చేసాడు ఇలా చేత్తో. అంటే వెళ్ళిపో, వెళ్లి లాగేయి అంటే. అంటే నువ్వు ఆడు, నువ్వు గెలువు పర్లేదు, నువ్వు అవగొట్టావు కదా! కళ్యాణ్‌కున్న కామన్ సెన్స్ కూడా బిగ్ బాస్‌కి లేదేమో అనిపించింది. ఈ టాస్క్ అంతగా ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి? పాజ్‌లో పెట్టొచ్చు కదా! అట్‌లీస్ట్ తనుజైనా పాజ్‌లో పెట్టి, బిగ్ బాస్ తనకి మెడికల్ రూమ్ అసిస్టెంట్స్ కావాలి, నువ్వు ఆడగలవా డెమోన్ అని ఎందుకు అడగలేకపోయింది? ఎంతసేపటికి అది డొల్లగా ఉంది, ఇది డొల్లగా ఉంది అంటుంది గానీ, ఇంక వేరేవేమి చెప్పటం లేదు. సరే, ఓకే. తనుజ అంటే ఏదో కళ్యాణ్ గెలిపించాలన్న ఆతృతలో ఉందనుకుందాం. బట్ ఈవెన్ బిగ్ బాస్ అయినా చెప్పాలి కదా! అక్కడ బిగ్ బాస్ చూస్తున్నాడు కదా! ఇలాగే కదా బిగ్ బాస్ సీజన్
స్మైల్లో శ్రీరామచంద్రకు కూడా పాపం కాలు ఇది అయింది. నేను అనేది ఏంటంటే టాస్క్ టాస్క్ హెల్త్ హెల్త్ అనేది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.